పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఏప్రిల్ 11వ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయగల దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ ఆత్మీయంగా బలపరచుదురుగాక. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనంపై ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాం. ఈ వాక్యాల్లో పేతురు, యోహాను మాట్లాడిన ధైర్యాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపడ్డారు. వారు చదువులేని సాధారణ మనుషులైన దేవుని శక్తితో నిండిన వారుగా కనిపించారు. ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవునితో నడిచే జీవితం మనలను లోకానికి ప్రత్యేకంగా చూపిస్తుంది. వారు యేసుతో ఉన్నారని అధికారులు గుర్తించారు. నిజంగా యేసుతో సమీప సంబంధం మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. మన మాటలు, మన ప్రవర్తన, మన నిర్ణయాలు మనం కూడా ప్రతిరోజు యేసుతో సన్నిహితంగా ఉండాలి. స్వస్థత పొందిన మనిషి అక్కడ ఉండటం వాళ్ళు ఈ అద్భుతాన్ని తిరస్కరించలేకపోయారు. దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతుంటే అవి ఇతరులకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. మన జీవితమే ఒక సాక్ష్యంగా మారాలి. అయినప్పటికీ అధికారులు నిజాన్ని అంగీకరించకుండా వారిని బెదిరించారు. చాలాసార్లు మనం సత్యాన్ని నిలబెట్టినప్పుడు ప్రతిఘటన ఎదురవుతుంది. కానీ దేవుని మార్గంలో నడిచేవారు భయపడకూడదు. పేతురు, యోహాను ఇచ్చిన సమాధానం ఎంతో ధైర్యంగా ఉంది. దేవుని మాట వినక మనుషుల మాట వినటం సరైందా? ఇది మనకు ఒక స్పష్టమైన దిశను సూచిస్తుంది. మన జీవితంలో దేవుని చిత్తమే ప్రధానంగా కావాలి. వారు మేము చూసినది, విన్నది చెప్పకుండా ఉండలేం అని ప్రకటించారు. నిజమైన విశ్వాసం నిశ్శబ్దంగా ఉండదు, అది ప్రకటించబడుతుంది. మనం పొందిన కృపను ఇతరులతో పంచుకోవడం మన బాధ్యత. అధికారులు మరింత బెదిరించిన వారిని విడుదల చేయాల్సి వచ్చింది. దేవుని పని ఎవరు ఆపలేరు. మనం దేవుని చిత్తంలో నడిస్తే ఆయన మనకు మార్గం చూపిస్తాడు మరియు రక్షిస్తాడు. ఈ వాక్యాలు మనకు ధైర్యం, నిబద్ధత మరియు విశ్వాసంలో స్థిరత్వం నేర్పిస్తాయి. ఈ పరిస్థితిలోనైనా యేసును సాక్షిగా నిలబడటం మన పిలుపు. దేవుని శక్తితో మనం భయాన్ని జయించి సత్యాన్ని ప్రకటించే జీవితాన్ని గడపాలి. మరి ఈనాటి సువార్త పాఠంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, లోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అనేటువంటి వాక్యం ఒక బలమైన సందేశంగా మనకు వినిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది అని ధ్యానిస్తే ఈరోజు మనం ఆలోచించబోయే గొప్ప వాక్యం ఇది. దేవుని యొక్క ఆజ్ఞ. లోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది ప్రతి విశ్వాసి జీవితానికి దేవుడిచ్చిన ముఖ్యమైన పిలుపు. మనం దేవుని ప్రేమను పొందినప్పుడు దాన్ని మనలోనే దాచుకోకుండా ప్రపంచంతో పంచుకోవడం మన బాధ్యత. మొదటగా లోకమంతటికి వెళ్ళి అనే పదంపై మనం దృష్టి పెట్టాలి. దేవుడు మనల్ని కేవలం మన కుటుంబం లేదా మన సంఘం వరకు పరిమితమే చేయలేదు. ఆయన మనకు విశాలమైన దృష్టినిచ్చాడు. మన చుట్టూ ఉన్నవారు, మన ఊరు, మన పని ప్రదేశం, ఇంకా మనకు తెలియని ప్రదేశాల వరకు సువార్త వెళ్ళాలి. కొన్నిసార్లు మనం నేను ఎవరు చెప్పడానికి అని అనుకుంటాం. కానీ దేవుడు మన సామర్థ్యాలను కాకుండా మన సిద్ధతను చూపిస్తాడు. రెండవది ప్రకటించుడి అనే మాట. ఇది నిశ్శబ్దంగా ఉండే విశ్వాసం కాదు. మనం పొందిన రక్షణ, శాంతి, ఆనందం ఇవన్నీ ఇతరులతో పంచుకోవాల్సిందే. పేతురు, యోహానులాగా మేము చూచినది, విన్నది చెప్పకుండా ఉండలేం అనే స్థితికి రావాలి.
మన జీవితమే ఒక సాక్ష్యంగా మారాలి. మూడవది సువార్త అంటే ఏంటి? సువార్త అంటే శుభవార్త. యేసుక్రీస్తు మన పాపాల కొరకు సిలువపై మరణించి మూడవ రోజు లేచి మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఇది ప్రపంచానికి అత్యంత గొప్ప వరం. ఈ సత్యాన్ని తెలిసిన మనం దాన్ని ఇతరులతో పంచుకోలేకపోతే అది ఎంతటి నష్టమో ఆలోచించండి. నాలుగవది సువార్త ప్రకటించడంలో ఎదురయ్యే సవాళ్ళు. చాలాసార్లు మనం భయపడతాం. మనం తిరస్కరింపబడతావేమో, మనల్ని నవ్వుతారేమో అని. కానీ దేవుడు మనతో ఉన్నాడు. ఆయన పవిత్రాత్మ మనకు ధైర్యాన్ని ఇస్తాడు. మనం ఒంటరిగా లేము. ఐదవది ఈ జీవితం సువార్తకు ప్రతిబింబంగా ఉండాలి. మాటలతో చెప్పటం మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా యేసును చూపాలి. ప్రేమ, క్షమ, వినయం ఇవన్నీ మనలో కనిపించినప్పుడు ప్రజలు మనలో క్రీస్తును చూస్తారు. అప్పుడే మన మాటలు బలం వస్తుంది. ఆరవది సువార్త ప్రకటించడం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక వరం కూడా. దేవుడు మనలను మన పనిలో భాగస్వాములుగా చేసుకున్నాడు. ఇది ఎంత గొప్ప గౌరవమో. మన ద్వారా ఎవరో ఒకరు రక్షణ పొందవచ్చు. మన చిన్న మాట, చిన్న సాక్ష్యం ఎవరి జీవితాన్ని పూర్తిగా మార్చవచ్చు మనమే తెలుసుకుంటాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు ఈనాటి సువార్త బోధిస్తున్నటువంటి గొప్ప విషయాలు ఏమిటి అంటే, ఈ వాక్యాల్లో యేసు పునరుత్థానం తర్వాత మొదటిగా మరియ మగ్దలేనకు ప్రత్యక్షమయ్యాడు. ఇది దేవుని కృప ఎంతో గొప్పదో చూపిస్తుంది. గతంలో బాధలు, బంధనాలు ఎదుర్కొన్న వ్యక్తిని దేవుడు మొదటిసారిగా ఉపయోగించాడు. మన గతం ఏదైనా, దేవుని కృప మనలను కొత్త జీవితానికి తీసుకెళ్తుంది. మరియ మగ్దలేన యేసును చూసి ఆనందంతో శిష్యులకు చెప్పింది, కానీ వారు నమ్మలేదు. ఇది మనుషుల హృదయం కొన్నిసార్లు సందేహాలతో నిండిపోతుందని తెలియజేస్తుంది. అయినప్పటికీ దేవుని సత్యం మారదు. తర్వాత యేసు ఇద్దరు శిష్యులు వేరే రూపంలో కనిపించాడు. వారు కూడా ఈ వార్తను చెప్పినప్పుడు ఇతరులు నమ్మలేదు. ఇది మనకు ఒక హెచ్చరిక. మన హృదయం కఠినంగా మారకుండా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా యేసు 11 మందికి ప్రత్యక్షమయ్యాడు మరియు వారి అవిశ్వాసాన్ని గద్దించాడు. ఇది మనకు ఒక గంభీరమైన పాఠం. దేవుని వాక్యాన్ని ఆలకించినప్పుడు దాన్ని నమ్మి జీవించాలి. యేసు వారి అవిశ్వాసాన్ని మాత్రమే కాకుండా వారి కఠిన హృదయాన్ని కూడా చూపించాడు. మనం కూడా దేవుని పనిని అర్థం చేసుకోలేకపోయినప్పుడు మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. అయితే యేసు వారిని గద్దించిన తర్వాత వారిని విడిచిపెట్టలేదు. ఆయన వారికి ఒక గొప్ప ఆజ్ఞను ఇచ్చాడు. లోకమంతటికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఇది కృపతో కూడిన పిలుపు. మన బలహీనతల మధ్య కూడా ప్రభువు మనలను ఉపయోగిస్తాడు. ఈ ఆజ్ఞ ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది. ఇది కేవలం అపోస్తులకు మాత్రమే కాదు, మన జీవిత లక్ష్యం యేసును తెలియచేయడం కావాలి. మన మాటలతో, మన క్రియలతో సువార్తను ప్రకటించాలి. ఈ వాక్యాలు మనకు విశ్వాసం, విధేయత మరియు సేవలో నిబద్ధత నేర్పిస్తాయి. యేసు మనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత ఇచ్చాడు. కాబట్టి మనం భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ గల పరలోక తండ్రి, ఈ పవిత్ర వాక్యాల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా హృదయాల్లో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి. మా మనస్సులను మృదువుగా చేసి నీ సత్యాన్ని నమ్మే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. యేసయ్య, నీవు మాకు ఇచ్చిన ఈ మహా ఆజ్ఞను నెరవేర్చడానికి ధైర్యం ఇవ్వండి. భయాన్ని తొలగించి నీ సువార్తను ప్రకటించే ఆత్మీయ ఉత్సాహాన్ని మాకు దయచేయండి.